తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఆయన ప్రేరేపించాడు. నాయన, ఈ కుమారుడిని నువ్వు రక్షించాలి, ఈ కుమార్తెను నువ్వు రక్షించాలి. ఈరోజు మనం అంతా మన జీవితంలో రక్షణలోనికి వచ్చామంటే మనలో ఏ గొప్పతనం లేదు ప్రేమ దేవుని వల్ల, ఏ గొప్పతనం లేదు. మన ఈ జీవితాన్ని మన రక్షణను ఎలా కాపాడుకోవాలి అంటున్నాడో తెలుసా? ఒక సందర్భంలో అపోస్తలుడైన పౌలు గారు మనకిచ్చినటువంటి మేల్కొలుపును మనము చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించగలిగితే, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ దేవునిలోనికి వచ్చిన మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసా? ఎల్లప్పుడూ, ఒకరోజు కాదండి, ఒకరోజు దైవ సన్నిధికి వచ్చిన రోజు మనం ఏదో భక్తిగా ఉన్నామని కాపాడుకునే ప్రక్రియ దేవునికి ఇష్టం కాదండి. నువ్వు దైవ సన్నిధిలో ఉన్నప్పుడు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావో నీ జీవిత కాలం అంతా అదే విశ్వాసాన్ని కలిగి ఉండాలి, అదే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విధేయత దేవుడు కోరుకునేది, దేవుడు ఆశించేది ఏంటో తెలుసా? విధేయత. నీలో లోబడే తత్వాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ లోబడే తత్వాన్ని నీ జీవితంలో కలిగి ఉండాలి. మన జీవితంలో ఆ లోబడే తత్వం లేక మనం జరిగించే కార్యక్రమాలు దేవునికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు ప్రేమన దేవుని వల్ల. అక్కడ చెబుతున్న మాటలు, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే విధేయులుగా ప్రవర్తించే విధానం మంచిది కాదు. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రము గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను. ఎప్పుడు నీకు భయం కలుగుతుంది? దైవ సన్నిధిలో అమ్మో ఎంత మర్యాదగా ఉన్నాడండి, ఎంత మర్యాదగా ఉందండి. ఎప్పుడు మర్యాద. దైవ సన్నిధికి వచ్చి కొద్దిసేపు కూర్చున్నప్పుడే మనం మర్యాదను కనపరుచుకుని వెళ్ళిపోవాలి అనుకుంటే దేవుడు దాన్ని ఇష్టపడడు ప్రేమన దేవుని వల్ల. మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకోవటానికి దేవుడు మనకి నేర్పిస్తున్న విషయాలను మనం ఆలోచన చేయగలిగితే, మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకోవటానికి ఒక వ్యక్తిలో బలహీనత ఏర్పడినప్పుడు ఆ బలహీనతను ఒక వ్యక్తితో ముఖాముఖిగా పంచుకొని సరిచేసే ఆలోచన, ఆ వ్యక్తిలో ఉన్న బలహీనతను 10 మందికి తెలియచేయటం వలన ఒక విశ్వాసాన్ని నువ్వేం చేస్తున్నావు తెలుసా? బలహీనపరుస్తున్నావు. చాలా శాపం ప్రేమన దేవుని వల్ల. దేవుడు దానిని ఎంత మాత్రము సహించాడు. మన విశ్వాస జీవితాన్ని ఒక వ్యక్తిలో ఏదో బలహీనత ఏర్పడినప్పుడు సరిచేయాలి, వాళ్ళని సమ్మతపరచాలి. దేవునిలో సమ్మతపరిచే ప్రక్రియ. ఈరోజు మనం ఒకళ్ళు ఈ కుటుంబ బాంధవ్యం మనకు వచ్చింది అంటే ఇది దేవుడు ప్రేమించటం వల్ల మనకు వచ్చిందండి. ఈ బాంధవ్యం దేవుడు విశేషంగా మనల్ని ఆదరిస్తేనే ఈ బాంధవ్యాన్ని మనం పొందుకోగలిగాం. మనలో గొప్పతనం ఏమీ లేదు, మనలో ఎవరము గొప్పవాళ్ళం కాదు. నాకు ఈ గొప్పతనం వల్ల వచ్చింది ఈ రక్షణ అని చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారు? నా స్టాండర్డ్ని బట్టి, నా లెవెల్ని బట్టి, నా స్థాయిని బట్టి నేను పొందుకోగలిగానని మనిషి ఎవరు లేరు ప్రేమన దేవుని వల్ల. దేవుడు కృప చూపించారు. ఈ కృపను మన జీవిత కాలం అంతా మనం కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి. ఇది దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తాన్ని ఎరుగక ఒకవేళ మన జీవితంలో ఏ అడుగు వేసినా అది చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. ఆ పరిస్థితిని మనం ఎప్పుడూ మనసులో పెట్టుకోగలగాలి. ఆయన చెబుతున్న మాటలు మనం చూడగలిగితే, పౌలు గారు, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోను. లేని కాలంలో నువ్వు ఎలా ఉండాలి తెలుసా? భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. భయముతోను వణుకుతోను భయపడిపోవాలి. నిజంగా దేవుడు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో నా జీవితంలో, దేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో నా జీవితంలో,
ఈరోజు నేను రక్షణలోనికి వచ్చాను అంటే నేను నా శక్తి వల్ల వచ్చింది కాదు, నాకు ప్రత్యేకత వల్ల, నేను తెలివితేటల వల్ల వచ్చింది కాదు. దేవుడు నా ఎడల కృప చూపించారు. ఈ కృపను నేను సద్వినియోగపరుచుకోవాలి. నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి నా జీవితాన్ని భయముతోనూ వణుకుతోనూ రక్షణను కొనసాగించుకోవాలి. ఇది ఒకరోజు కాదు ప్రేమన దేవుని వాళ్ళరా, ఒకరోజు కాదు. దేవుడు ఒకరోజే కొనసాగించుకోమని చెప్పేది కాదు. నీకు ఇవ్వబడిన ఈ రక్షణ, నువ్వు పొందినటువంటి ఈ రక్షణను భయముతోనూ వణుకుతోనూ ఎల్లప్పుడూ కొనసాగించాలి. ఎల్లప్పుడూ ఆ భావన, నీవు భయము వణుకు అనే ఆ భావన నీ హృదయంలో ఎప్పుడైతే ఉందో అదే దేవుడు నిన్ను ఇష్టపడే లక్షణం. అదే దేవుడు నిన్ను ఇష్టపడే లక్షణం. మానవ జీవితాలని ప్రతి నిత్యము దేవుడు పరిశీలన చేస్తాడు, ప్రతి నిత్యము గమనిస్తాడు. నా కుమారునిలో నేను ఇష్టపడే లక్షణం ఉందా లేదా, నా కుమార్తెలో నేను ఇష్టపడే లక్షణం ఉందా లేదా, దేవుడు ప్రతినిత్యము గమనిస్తాడు. దేవుడు ఇష్టపడే లక్షణం ఏంటో తెలుసా? ఒకరోజు బైబిల్ చరిత్రలో నుంచి దేవుడు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేశారు. రాజుల 2వ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా మనం గమనించగలిగితే, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఏమంటే ఇక్కడ ఈ సందర్భాలు మనం